దానికి ప్రధాన కారణం ఏంటంటే యూట్యూబ్లో చాలా అంటే తెలియని రైతు ఏమనుకుంటాడంటే నేను కూడా చేస్తే నాకు ఇట్లనే వస్తాయి అనుకుంటాడు, కానీ ఇది ఆషామాషే కాదు. ఇది వ్యవసాయంలో ముఖ్యంగా రైతు ఇబ్బంది పడేది తను పండించిన ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడంలోనే మేజర్. అంతకుముందు కమిషన్ ఏజెంట్కు ఇచ్చేటి వాళ్ళం. ఓకే, వాళ్ళు మనకు ఒక రేటు కట్టేయడం, వాళ్ళు ఒక రేటు అమ్మడం, అసలు అది మాయా. 100% ప్యాకింగ్ దేని దానికే, కొంచెం డ్యామేజ్ ఉన్నది పక్కకి వేసేస్తాం. ఓకే, అవి ఒక రేటు పోతాయి అన్న. ఇప్పుడు ఈ మనకి పూర్తిగా ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందన్న? 4.5 ఎకరాలు మన సొంత ల్యాండ్. సో మనకు మీరు మీ సక్సెస్లో వ్యవసాయ రంగంలో కూరగాయలు పండించడము అనేది ఒక గొప్ప సక్సెస్ అనుకోవచ్చు. సాధారణంగా ఒకరిద్దరికి ఒక కాలం, ఒక సంవత్సరం పొడుగులో ఒకరికి ఒక కాలంలోనే పంట అనుకూలంగా ఉంటుంది, అప్పుడే డబ్బులు వస్తాయి. మీరు గత 28 సంవత్సరాల నుంచి మల్టిపుల్గా కూరగాయలను సాగు చేస్తూ లాభాలను సంపాదిస్తున్నారు. సో మీరు క్రాప్ యాజమాన్య పద్ధతి అయితే ఏంటి, పెస్ట్ మేనేజ్మెంట్ ఏంటి, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా రైతు ఇబ్బంది పడేది తను పండించిన ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడంలోనే మేజర్ ఫెయిల్ అవుతున్నారు. దాన్ని మీరే విధంగా అధిగమించారు? మేము మార్కెట్ విషయంలో అంటే ఖచ్చితంగా అంతకుముందు కమిషన్ ఏజెంట్కు ఇచ్చేటి వాళ్ళం. ఓకే, వాళ్ళు మనకు ఒక రేటు కట్టేయడం, వాళ్ళు ఒక రేటు అమ్మడం, అసలు అది మాయా. ఇది కరెక్ట్ కాదనుకొని కొన్ని ఏండ్ల నుండి మేమే డైరెక్ట్ హోల్సేల్గా రిటైల్గా కూర్చొని అమ్ముకునే వాళ్ళకు హోల్సేల్గా మేము ఇవ్వడం స్టార్ట్ చేసినాం. మార్కెట్లో కూర్చొని అమ్ముకునే వాళ్ళకు డైరెక్ట్ మేమే. ఓకే, వాళ్ళు ఒక రేట్ అడుగుతారు, మేము ఒక రేట్ చెప్తాం, ఇద్దరి మధ్య మ్యూచువల్ అవుతుంది. ఓకే, అది ప్రాసెస్ అవుతుంది. అది అట్లా అమ్ముకోవడం ద్వారా మాకు రేటు ఎక్సెస్ వస్తుంది, ప్లస్ మన కమిషన్ తప్పుతుంది. ఓకే, మినిమం మనం ఒక 10,000 పట్టుకపోయినామంటే 1000 ఎక్కువ వచ్చినా కూడా మనకు నెలలో 30,000 ఎక్కువ వస్తున్నాయి. మంచి మాట అన్నారు. అవును, సింపుల్. నేను ఎందుకు అంటానంటే ఈ 1000 అనేది ఎందుకు చెప్తానంటే ఎక్కువనే వస్తుంది, ఇంకా వేరియేషన్ ఇంకా ఎక్కువనే వస్తుంది. సింపుల్గా 1000 రూపాయలు తేడా వేసుకున్నా కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి మనం నెలలో 30,000 వస్తాయి. అవును, అంటే ఒక 30,000 అంటే నాటే జోక్, మామూలు విషయం కాదు. ఈ రకంగానే మా సక్సెస్కు ప్రధాన కారణం మేము ఈ రకంగా అమ్ముకోవడమే, స్వతహాగా మార్కెట్ చేసుకోవడమే. మాకు ఎంత రిస్క్ అయినా కూడా 2 గంటలకు లేవడం అనేది మాకు అది కామన్ అయిపోయింది. 28 సంవత్సరాల నుండి. అంటే అంతకుముందు ఒక 3-4 ఇయర్స్ అట్లా మార్కెట్కి వేయవచ్చు. అది అది బంద్ చేసినామంటే ఎప్పుడూ అచానక్లా మేము ఏదైనా వీలు కానప్పుడు మార్కెట్కి వేయడం, ఫంక్షన్కి ఉండడం అట్లాంటి వాటికే తప్పితే సర్వసాధారణంగా వేయం. ఓకే, సో ఇక్కడ కొమరన్న ఎంచుకున్నది ఏంటి అంటే కమిషన్ ఏజెంట్కి కూరగాయలు సప్లై చేయడం వల్ల వాళ్ళకు 10% కమిషను, తర్వాత తరుగు ఇవన్నీ తీయడం వల్ల ఆర్థికంగా రైతు సోదరులు నష్టపోతున్నారు అనేసి వారే ఉదయం కరీంనగర్కి ఎంత దూరం ఉంటుందన్న? తిరుమాపూర్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 2 గంటలకు లేసేసి ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చూసాము. 100% ప్యాకింగ్ దేని దానికే, కొంచెం డ్యామేజ్ ఉన్నది పక్కకి వేసేస్తాం. ఓకే, అవి ఒక రేటు పోతాయి. ఓకే, అవి ఒక రేటు పోతాయి. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువలో తీసుకుంటారు. అవును, క్వాలిటీ ఉన్నదనుకో అది ఎప్పుడు ఎక్కువనే పోతుంది. మనకు మన నేమ్ చూసి వచ్చి మన మార్కెట్కి వచ్చినామా వీళ్ళది పర్ఫెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం ఎక్కువ చెప్పినా కూడా కొనుక్కొని పోతారు. సో ఇక్కడ గ్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మార్కెటింగ్, రవాణా విషయంలో కానీ, కాయలు గ్రేడింగ్ చేసే విషయంలో కానీ, ప్యాకింగ్ విషయంలో కానీ, అది చూద్దాం విజువల్లో నెక్స్ట్. అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని యాక్చువల్గా ఏంటంటే వీరు పండించిన కూరగాయలకు ధర కొమరన్న గారిని నిర్ణయిస్తున్నారు. అంతే అనుకోవచ్చు. కారణం ఏంటంటే క్వాలిటీ ఫ్రూట్ని గ్రేడింగ్ చేయడము, ఏదైతే కొంచెము మచ్చకాయ ఉన్నా లేదంటే ఏదైనా డ్యామేజ్ కాయ ఉన్నా పక్కకు పెట్టేసి ఇంకొక గ్రేడింగ్లో చిన్న కాయలు పెద్ద కాయలు అవన్నీ సపరేట్ చేసేసి దానికి ప్యాక్ చేసేసి ఓన్గా మార్కెట్ చేస్తున్నారు. అంతే. తర్వాత ఇప్పుడు మనకు కూరగాయల ఎంపిక ఏ విధంగా చేస్తున్నారు అంటే ఇప్పుడున్న వ్యవసాయ రంగంలో అందరూ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు చెప్తా ఉంది, అందరూ ప్యాడీ వేయడం వల్ల ఇప్పుడు ప్యాడీ కొనని పరిస్థితి. వడ్లు ఇప్పటికీ రోడ్ల పక్కన మేము వస్తుంటే కుప్పలు కనబడుతున్నాయి. కొనలేని పరిస్థితిలో కొద్దిమంది రైతులు కూరగాయలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసి దెబ్బతింటున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే యూట్యూబ్లో చాలా అంటే వాస్తవంలో ఎవరో ఒక రైతు డబ్బులు వచ్చి ఉండొచ్చు. అవును, అది ఎక్కువ సర్క్యులేట్ అవ్వడం ద్వారా తెలియని రైతు ఏమనుకుంటాడంటే నేను కూడా చేస్తే నాకు ఇట్లనే వస్తాయి అనుకుంటాడు, కానీ ఇది ఆషామాషే కాదు. ఇది కూరగాయలు పండియడం మళ్ళీ మార్కెట్ కూడా ఇవాళ గంటలనే తేడా అవుతుంది రేట్ అనేది. స్టాక్ మార్కెట్ లాగా ఎప్పుడైతే మనం దానికి భయపడకుండా కంటిన్యూటీగా మనం ఇయర్ మొత్తం ఉండడం ద్వారా ఓ రోజు ఇటువట్ అయినా కూడా మళ్ళీ ఒక రోజు అయినా మనకు రేట్ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఒకే పంట మీద డిపెండెన్సీ ఉండదు ఎప్పుడు కూడా రైతు సోదరులు.
మల్టీ క్రాప్స్ వేసుకోవాలి. మనకున్న ఇప్పుడు 4 ఎకరాలలో మేము అంతకుముందు ఎకరా వేసేటోళ్ళం. ఇప్పుడు ఇంకా దాన్ని తగ్గించేసి తక్కువనే వేస్తాను. అంటే 20 గుంటలు 20 గుంటలు ఇంచుమించు కూరల చెంత 20 గుంటలు, కొత్తిమీర ఒక 20 గుంటలు, బెండ ఒక 20 గుంటలు, వంకాయ ఒక 20 గుంటలు ఉన్నది, కీర 20 గుంటలు. అయితే తక్కువ పట్టుకపోవడం ద్వారా ఏమవుతుందంటే మనం కాన్ఫిడెంట్గా అమ్ముకోగలుగుతాం మార్కెట్లో. ఎక్కువ క్వాంటిటీ కనపడడం ద్వారా మనం ఏం చేస్తామంటే కొంచెం పానిక్ అవుతాం. అరే మాల్ అమ్ముడు పోవాలి, ఇంత మాల్ ఉన్నది కదా అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తాము, కొంచెం తక్కువ ధరకి ఇస్తాం. ఆ రకంగా నేనేం చేస్తానంటే అప్పుడు మనం ఆ ఎకరా నుండి కొంచెం తగ్గించేసి ఇప్పుడు ఈ రకంగా పోతా ఉన్నాం. ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువైంది, వెజిటేబుల్ పండించేటోళ్ళు కూడా ఎక్కువయ్యారు. అయినప్పటికీ కూడా మనం మార్చుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది పెడితేనే డబ్బులు వస్తాయి అనుకున్నాడు కూడా పొరపాటే. పర్టికులర్గా ఇప్పుడు ఈ పంట పెట్టండి, ఈ కాలంలో పెడితే మార్కెట్లో డబ్బులు వస్తాయి అనడానికి కూడా లేదు. ఇప్పుడు అంతా అప్డేటెడే. కొంత మనకు లక్ కూడా కావాలి అంతే.